రీసెంట్‌గా కేస్ అయిందని జెప్పేసి మీ మీద న్యూస్ ఛానల్స్‌లో పెద్ద న్యూస్ ఛానల్స్. అది అందరూ చూసే న్యూస్ ఛానల్. సో అసలేంటి ఆ కేస్ ఏంటి? అంటే అమలాపురం నేను హంట్ పెడతాను చెప్పి వారం రోజుల క్రితం అనౌన్స్మెంట్ చేస్తాను. అంటే మీ మీద పోలీస్ కేసు ఎందుకయింది? లైక్ ఫేక్ వీడియోలు చేస్తున్నారనా? లేకపోతే పర్మిషన్ లేకుండా వేరే దాంట్లో వెళ్ళి మీరు వీడియో చేసినందుకా? అది ఫస్ట్ మన టీవీ నైన్లో అయితే ఫేక్ వీడియోని పెట్టారు. అదే ప్రాంక్ వీడియోలు చేస్తూ జనాల్ని గురుడి కొట్టిస్తున్నారు. కొట్టారా పిఎస్‌లో? అప్పట్లో స్టేషన్‌లో పెద్దవారు పిలిచి మిమ్మల్ని మాట్లాడేంత వరకు లోపల ఫీలింగ్ ఏంటి? అంటే లోపల ఫీలింగ్ నాది. ఇంకా చేయబట్టి లోపల తీసుకెళ్ళి నా బతుకు అయిపోయినట్టు ఇంకా అయిపోయింది సర్వీస్ అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఇప్పటివరకు ఎంత మనీ ఖర్చు పెట్టారు ఈ హంటింగ్ వీడియోస్ కోసం మీరు? ఒక 1,50,000. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. మీ ఇన్కమ్ సోర్స్ ఏంది అసలు? ఇంకా ఏంటంటే ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాను. ఇప్పుడు మీరు ఈవెంట్స్ అంటే అమ్మవారి కథ చెప్తారు కదా, ఏదన్నా ఒకటి మీరు పాడిన పాటల్లో అమ్మవారిది ఏదైనా ఒక చిన్న పాట. అమ్మా నేను బతికినంత కాలమే నీ సేవకి నేనెంకెదవే, నా మరణ కాలము నాడమ్మా నిన్ను మరవలేనమ్మా. నార్మల్గా మీరు కొన్నిసార్లు మైక్లో పాడేటప్పుడు ఈ వాయిస్ కాకుండా లేడీ వాయిస్తో పాడతారు కదా, అంటే అది లేడీ గెటప్లో ఓల్డ్. ఒకసారి లేడీ వాయిస్లో పాడండి ఏదన్నా. పాడు పాడు గజాల. ఓకే 1 మినిట్ సార్. ఓకే ఓకే సార్, ఓకే సార్. అమ్మ గురువు గురువు అంటారు, ఎవరమ్మ గురువే ఎవరమ్మ గురువు, మరి ఎవరు తల్లి తండ్రి వాళ్ళకే గురువు వాళ్ళకే గురువు, మరి విద్య చెప్పిన మారే గురువెవరమ్మా గురువెవరమ్మా, వారిది ఈ ఊరు కాదమ్మా ఈ పల్లె కాదు ఈ పల్లె కాదు. అంటే మీది ఆంధ్రప్రదేశ్లో చిన్న విలేజ్ కదా, సో టీవీలో అందులో వచ్చేసరికి నీకు భయంగా లేదా? నేను గమ్ముని తీసుకోలేకపోయాను నేను కూడా. ఇంకా సూసైడ్ అన్న థాట్ రాకపోతే కూడా ఆలోచనతే. ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానీ యూట్యూబ్లో వీడియోలు చేస్తే వాళ్ళకు లైఫ్ గోల్ ఉంటుంది, అంటే పలానా షోస్ చేయాలి పలానా ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. సో అట్లేమన్నా ఉందా? నాకైతే జబర్దస్త్ చాలా ఇంట్రెస్ట్. నా పర్సనల్ ఫ్రెండ్స్ కూడా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్నారు. మీరు చేసిన వీడియోలు కూడా దీంట్లో పోస్ట్ చేస్తా, చూద్దాం అమ్మాయి వల్ల మీకు వస్తే ఛాన్స్ రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ తేజాని. సో వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. సో చాలా లాంగ్ జర్నీ చేసి వచ్చారు బ్రదర్. సో ఈ మధ్యకాలంలో హంటింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. హంటింగ్ అంటే ఎట్లా అంటే కొన్ని ప్లేస్లో డబ్బులు పెడుతున్నారు, కొన్ని ప్లేస్లో కూల్ డ్రింక్స్ పెడుతున్నారు, కొన్ని ప్లేస్లో గోల్డ్, కొన్ని ప్లేస్లో సిల్వర్. అండ్ ఇన్ని డబ్బులు వస్తున్నాయంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఒకటి క్వశ్చన్ మార్క్. అండ్ రీసెంట్గా తన మీద ఒక పెద్ద కేసు కూడా అయింది, చాలా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్లో కూడా వచ్చిందనమాట. తిన ఫేక్ వీడియోలు చేసి జనాలకి మోసం చేస్తున్నాడని. అండ్ రెండోది వచ్చేసి తను అమ్మవారి కథ చెప్తాడు, సో ఈవెంట్స్ చేస్తుంటాడు. లైక్ అమ్మవారిని అడ్డం పెట్టుకొని ఈవెంట్స్ చేస్తున్నాడా, ఈవెంట్స్ పెట్టుకొని లేకపోతే హంటింగ్ వీడియోలు చేస్తున్నాడని తన మాటలు అడిగి తెలుసుకుందాం మనము. సో ఇవి నిజంగా రియలా ఫేకా? కొంతమందికి అయితే ఇచ్చి ఇది రియలా ఫేక్ అని అడిగితే వాళ్ళు రియల్ అంటారు. అండ్ ఈ మధ్యకాలంలో చాలామంది స్క్రిప్టెడ్ వీడియోలు చేస్తున్నారు, ఆ విషయం తెలిసిందే. సో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తీసుకుంటున్నారు. మరి ఆ కేసు ఎందుకైంది, తను ఎవరిని మోసం చేశాడు అనే మాటలు అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు ఇన్ఫ్లుయెన్సర్ ఆదిత్య ఉన్నాడు. సో హాయ్ ఆదిత్య బ్రో. హాయ్ బ్రో. ఎలా మీ ఆదిత్య నేను అయితే. ఓకే, ఎలా ఉన్నారు? సూపర్ బ్రో. రీసెంట్గా కేసు అయిందని చెప్పేసి మీ మీద న్యూస్ ఛానల్స్లో పెద్ద న్యూస్ ఛానల్స్, అది అందరు చూసే న్యూస్ ఛానలే. సో దాంట్లో వీడియో వచ్చింది. సో అసలు ఏంటి ఆ కేసు ఏంటి? కేసు అంటే అమలాపురం నేను హంట్ పెడతాను చెప్పి వారం రోజుల క్రితం అనౌన్స్మెంట్ చేస్తాను నేను. అలాగే గోల్డ్ సిల్వరు బట్స్. అది నేను కొంచెం ఫ్రెండ్ కార్ తీసుకుని ఇద్దరు బౌన్సర్స్ మా ఫ్రెండ్స్ తీసుకుని, అంటే కొంచెం వీడియో హైలైట్గా ఉంటుందని చెప్పేసి తీసుకువెళ్ళాను. తీసుకువెళ్ళాక నేను మ్యాక్సిమం ఒక 60 మంది 70 మంది వస్తారు జనం అని నేను అనుకున్నాను. కొంచెం మన అమలాపురం బాలయోగి గారి స్టేడియం ఉంది, ఆ స్టేడియంలోకి నేను ఎవరు పర్మిషన్ తీసుకోలేదు, ఎంపీ గారి పర్మిషన్ కానీ ఎవరు పర్మిషన్ తీసుకోలేదు. నా అంతటా నేను లోపల పర్మిషన్ చేయని చెప్పేసి ఆ గ్రౌండ్ కల సిబ్బంది కేసు పెట్టారు. కేసు పెడితే నేను వితిన్ సెకండ్స్లో ఇంటికి వచ్చేలోపు న్యూస్ ఛానల్ 10 టీవీ మొత్తం 9 టీవీ మొత్తం అన్ని టీవీలో వచ్చేస్తుంది మొత్తం. నాకు తెలియదు అందుకే. అలా ఎస్ఐ గారు ఫోన్ చేసి మా ఫ్రెండ్కే ఫోన్ చేశాడు,
ఇందాక నేను అందా తీసుకొచ్చాను కదా తిన ఉమ్, తిన్న ఫోన్ చేస్తే ఇలా కేసు అయిందంటే వెంటనే వెళ్ళిపోయాను నేను. ఉమ్, వెళ్ళిపోయి సరెండర్ అయిపోయాను. ఎందుకంటే కేసు అన్నప్పటికి మనకి ఇప్పుడు వచ్చి తెలియదు కదా. వెళ్ళినప్పటికీ మాస్క్ పెట్టుకుని వెళ్ళాను. వెళ్ళి వెళ్ళగానే కానిస్టేబుల్ సార్ వచ్చి యూ ఆదిత్య సార్ నేను సార్ ఆదిత్య చేయి పట్టుకుని అంటే లోపల తీసుకెళ్ళారు. అంటే లోపల ఫీలింగ్ నాది, ఇంకా చేయి పట్టు లోపల తీసుకెళ్ళాలంటే నా బతుకు అయిపోయినట్టే, ఇంకా అయిపోయింది ఇంకా నాది సర్వీస్ లోపల మనసులో అనుకున్నాను నేను. ఆ, అనుకున్నాక కూర్చోబెట్టారు. అలాగే కుర్చీలో కూర్చోమన్నారు. నేను చేతి కట్టిన సార్ నేను కూర్చోను సార్ ఏం సార్ అంటే సరే నా పక్కనేమో ఒక ఖైదీ సంఖ్యలు వేసి కూర్చోపెట్టారండి. ఆ, ఆడి పక్కన నువ్వు చైర్ వేసి కూర్చోబెట్టారు. ఆయన చూస్తుంటేమో నాకు అదే గుర్తొచ్చారు, నన్ను కూడా ఇదే చేస్తారంటరా ఇది చూపించాను భయం. ఆ, ఎంతమంది చేత రికమెండ్ చేసి సరే పని అవ్వలేదు. ఉమ్, తర్వాత మా అన్నయ్య బాలు యాదవ్ అని, అలాగే మా మావయ్య గారు శోభన్ బాబు యాదవ్, ఉమ్, వీరిద్దరు కూడా ఎంపీ గారితో కొంచెం క్లోజ్గా ఉంటారు. ఎంపీ గారు మన అమలాపురం హరీష్ మధుర్ గారు. ఉమ్, అలాగే అతన్ని కలిసిన వెంటనే ఆదిత్య నువ్వు ఇటువంటి ఏం పట్టించుకోకలేదు నేను చెప్తానులే అని చెప్పి అతనే సాల్వ్ చేశారు ఇది అవుతే. ఉమ్. అలాగే శోభన్ బాబు యాదవ్ గారు, బాలు యాదవ్ గారు కొట్టారా పిఎస్లో? పట్ల పోనీ మీ ముందు ఎవరైనా కొట్టడం సౌండ్లు వినిపించాయా? అంటే లోపల కేకలు వేసేవారు అంతే. ఆ, అప్పుడు ఎగ్జాక్ట్లీ మీకు అంటే స్టేషన్లో పెద్దవారు పిలిచి మిమ్మల్ని మాట్లాడేంత వరకు లోపల ఫీలింగ్ ఏంటి? మనకి ఎందుకు వచ్చిందంట, ఈ సంబరాలు చేసుకుంటే సరిపోదు కదా మనకి ఎందుకంట, అంటే మనం ఏంటి ఏదో మన ఫాలోవర్స్కి ఇద్దామని చెప్పేసి ఏదో నా నుంచి నేను పెట్టి ప్రతి రూపం నాకు కష్టపడింది. ఉమ్. కొడతారు అనుకున్నావా నువ్వు పక్క? అనుకున్నావా? అయిపోయింది ఈరోజు పని. అయిపోయినాక ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా సరే ఇల్లు అవుతే ఏదో అవుతుంది అవుద్ది ఇంకా ఏం చేస్తాం ఇంకా. అంటే మీది ఆంధ్రప్రదేశ్లో చిన్న విలేజ్ కదా, విలేజ్ సో టీవీలో అందులో ఇందులో వచ్చేసరికి నీకు భయంగా లేదా? భయం వేసింది నాకన్నా. ఇంట్లో వాళ్ళు పల్లెటూరు అంటే ఎలా ఉంటుంది, ఇంకా టీవీలో వచ్చినప్పుడు ఊరంతా ఆల్రెడీ ఊరంతా ఆదిత్య అయిపోయాక రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేసేస్తున్నారు ఇంకా. ఉమ్, కానీ ఎంపీ గారు అయితే దేవుడు అతను. ఒక్కరోజు కూడా స్టేషన్లో ఉండలేదు అతను. ఉమ్, జనం అందరూ కూడా ఆదిత్య ఇంకా స్టేషన్లో ఉన్నాడు ఇంకా గీడి పని అయిపోయింది అనుకున్నారు, కానీ ఎంపీ గారు అయితే ఒక్కరోజు కూడా స్టేషన్లో ఉండలేదు అసలు. అంటే మీ మీద పోలీస్ కేసు ఎందుకు అయింది? లైక్ ఫేక్ వీడియోలు చేస్తున్నారన్నా లేకపోతే పర్మిషన్ లేకుండా వేరే దాంట్లో వెళ్ళి మీరు వీడియో చేసినందుక? అది ఫస్ట్ మన టీవీ9లో అయితే ఫేక్ వీడియోని పెట్టారు. మిగతా యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు. అదే ప్రాంక్ వీడియోలు చేస్తూ జనాల్ని గురుడి కొట్టిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. ఓకే మాట్లాడారు. అంతమంది క్రౌడ్ వచ్చారు కదా, నువ్వు తప్పోదు నాదే. ఒక దేవుడిద అమలాపురం బాలయోగి గారు అంటే మంచి పేరున్న ఒక గొప్ప అతను. అతను స్టేడియంలోకి ఒక హనుమంత్ లోపలికి వెళ్తే నాకు తప్పు. అంతమంది ఇప్పుడు గోల్డ్ సిల్వర్ బట్స్ పెట్టాను, అంతమంది జనం మధ్యన ఇది ఫేక్ అంటే అని బతకనిస్తారు అక్కడ. అంతమంది ఇప్పుడు నా ఫాలోవర్స్ అంతమంది వచ్చారు. నేను దేంట్లో కూడా నేను ఫ్యాన్స్ అని అన్నాను, నేను మై ఫ్యామిలీ మై ఫాలోవర్స్ అంతమంది వచ్చారు. ఇది ఫేక్ వీడియో అంటే బతకనిస్తారు, అక్కడి నుంచి రానిస్తారని అసలు. కాకపోతే కొంచెం వాళ్ళు వేసుకున్నారు, కాకపోతే నేను దాన్ని కూడా ఏం పట్టించుకోలేదు. నేనేంటే నా ఫాలోవర్స్ తెలుసు కాబట్టి. అంటే హంటింగ్ అంటే కొంతమంది ఏం చేస్తున్నారు, లక్షలు లక్షలు వేలు పెట్టేస్తున్నారు. వాళ్ళు పెడుతున్నారు ఇట్లా వీడియో ఇక్కడ పెడుతున్నా, పలానా బస్ స్టాండ్లో పలానా రోడ్డు పక్కన పలానా చెట్లలో పెడుతున్నా అంటున్నారు. మళ్ళీ వాళ్ళు తీసేసుకుంటున్నారు, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు మీరు పెట్టిన హంటింగ్లలో కూడా చాలా మంది వస్తున్నారు. అంటే మీరు వెళ్ళే ముందు ఒక్కొక్క ఊరు పేరు మెన్షన్ చేస్తారు, పలానా ఊరికి నేను ఇది పెడుతున్నా, పలానా ప్లేస్లో పెట్టేసిన అని. సో వాళ్ళంతా మీ ఫ్రెండ్సా లేకపోతే నిజమైన ఫాలోవర్సేనా? ఇప్పుడు అమలాపురంలో జరిగింది కదా ఆల్రెడీ. అమలాపురంలో అందరూ నా ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కడ. అక్కడ జెన్యున్గా ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఈ మధ్యన ఈ కేసీఆర్ నుంచి క్రౌడ్ వస్తున్న వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఫస్ట్ ఒక 3-4 వస్తుంటే వాళ్ళకే అక్కడ టాస్ పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. మీరు పెట్టిన హంటింగ్ వీడియోస్లల్లా ఎక్కువ జనాలు దేనికి వచ్చారు? ఒక భీమవరం, అది గోల్డ్ హంట్, అమలాపురం, నెక్స్ట్ మండపేట. ఓకే, ఇప్పుడు మీరు ఒక బర్డ్ పెట్టినప్పుడు అది ఏదైనా కానీ హంటింగ్ గోల్డ్ కానీ ఇయర్ బడ్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ పెట్టినప్పుడు వస్తున్నారు కదా, వీడియో చూసిన ప్రతి మంది వస్తున్నారు. ఒక 10 మంది 20 మంది 15 మంది మినిమం ఒక 10 మంది వస్తారు అనుకోండి. దాంట్లో ఒకరికి దొరుకుతుంది, ఒకళ్ళు హ్యాపీ, మిగతా 9 మంది పరిస్థితి ఏంటి మరి? వాళ్ళు హట్ అయిపోతారు. అందుకే ఇంకా మానేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు అందుకే మొన్నటిదాకా పోతే ఒకటే పెట్టేవాడిని, ఇప్పుడు అందుకే 3 పెడుతున్నాను, 3-4 పెడుతున్నాను. ఇంకా ఈ డబ్బులన్నీ ఎక్కడవి మీకు? అంటే ఇంకా కష్టపడుతున్నాను కదా బ్రో, వ్యవసాయం పని చేస్తాను. అలాగే
ఈ హంట్ల వల్ల కూడా హంట్లు అనేది చాలా వేస్ట్ అసలు. హంట్ల వల్ల చాలా వచ్చిపోయింది నేను. ఇప్పటివరకు ఎంత మనీ ఖర్చు పెట్టారు ఈ హంటింగ్ వీడియోస్ కోసం మీరు? ఒక 1,50,000. 1,50,000? ఆహా. మీ ఇన్కమ్ సోర్స్ ఏంది అసలు? ఇన్కమింగ్ అంటే ఈవెంట్స్ ఇంక ప్రోగ్రామ్స్ ఒకటి చేస్తాను. అలా అంటున్నప్పటికీ ఇంకా ఈ 1,50,000 బాకీ అయింది కదా. ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా చెప్పాను హంట్ వల్ల ఎంత నాకు వచ్చేయిందని చెప్పేసి. ఈరోజు మీతో ఇంటర్వ్యూ నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మీతో ఇంకా చాలా షేర్ చేసుకోవాలి. ఈ 1,50,000 అప్పు అయ్యాక ₹3 వడ్డీ, ₹5 వడ్డీకి తెచ్చాను బయట బాగా ఫోన్ చేసి ఎప్పుడు ఇస్తావు ఏంటి ప్రెజర్స్ చాలా ఎక్కువైపోతున్నాయి బాగా. ఇంకా ఏం చేయాలి తెలియక 2 రోజులు మంచం ఎక్కి పడుకున్నాను. ఇంకా నేను ఏం తెలిస్తే ఇంకా ప్రమోషన్ పడుకున్నాను నేను. ఇప్పుడు మీరు ఈవెంట్స్ అంటే అమ్మవారి కథ చెప్తారు కదా, అంటే ఎలాంటి ప్లేస్లో వెళ్ళి చెప్తారు అమ్మవారి కథ? అమ్మవారు అంటే ఇప్పుడు ఏదన్నా ఒక పెళ్ళిళ్ళైనా, గృహప్రవేశం అయినా, లేదా పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి వెళ్ళి వచ్చాక బాబు నాయన తన్ని సేవ చేయించుకుంటారని చెప్పేసి ఒక ఈ కార్యక్రమం పెట్టించుకుంటారు. అదే మినిమం ఎన్ని గంటలు ఉంటుంది? ఒక నైట్ 8:30 9కి స్టార్ట్ అవుద్ది, మళ్ళీ మార్నింగ్ 6-7 అవుద్ది. దగ్గర 10 గంటలు నాన్ స్టాప్ పాడుతూనే ఉండాలి. ఇంకా మధ్యలో ఏమైనా కథలు స్టోరీలు చెప్తుంటారా? నాన్ స్టాప్ పాడుతుంటా. అంటే దీంట్లో మొత్తం గెటప్స్ చాలా ఉంటాయి. ఇంకా అన్ని గెటప్స్ చేసి ఏదన్నా ఒకటి మీరు పాడిన పాటల్లో అమ్మవారిది ఏదైనా ఒక చిన్న పాట. చిన్న పాట అంటే రీసెంట్గానే మొన్న నాది ఒక చిన్న బిట్టు వైరల్ అయింది అమ్మవారి మీద. అమ్మ వందనాలే దొరగా, అమ్మ నీ కొందనాలమ్మా, అమ్మ నీ 2 బంగారు పాదలకే ఏ కొందనాలమ్మా, అమ్మ నేను బతికినంత కాలమే నీ సేవకే నేనంకితమే, అమ్మ నా మరణకాలము నాడమ్మా నేను మరవలేనమ్మా. ఓకే. ఇప్పుడు కొంతమంది కథలు చెప్పిన, కొంతమంది ఒగ్గోళ్ళు ఉంటారు ఇక్కడ సైడ్, ఒగ్గోళ్ళు అని కొంతమంది డిఫరెంట్ ఉంటారు. కొంతమంది చనిపోయిన ప్లేస్లలో వెళ్ళి కథలు చెప్తారు, హరికథలు అవి చెప్తారు కదా. అది వేరు. హరికథలు ఈ బుర్రకథలు అవి వేరు. వాళ్ళకి ఏంటంటే అది కుల వృత్తి, అది వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చింది. ఇప్పుడు మీరు ఏదైతే అమ్మవారి కథ చెప్తున్నారో ఇది మధ్యలో మీరు బతకడం కోసం నేర్చుకున్నారా, లేకపోతే మీ కుల వృత్తినా? అది అవుతా కొద్ది కుల వృత్తే. మేమైతే యాదవస్. ఓకే. ఎప్పుడు నిత్యం వెంకటబాబుని కృష్ణుని పూజిస్తాం. ఓకే. మా కుల వృత్తి ఈ మధ్యన చాలా మంది కూడా నేర్చుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు ఈవెంట్స్ వాళ్ళంతా మీకు ఎట్లా అప్రోచ్ అవుతారు? మా గురువు గారి నెంబర్ పెడతాను ఇన్స్టాల్, గురువు గారు ఫోన్ చేస్తారు. ఇప్పుడు జనరల్గా హరికథ చెప్పేటోళ్ళు కానీ, బుర్ర కథ చెప్పేటోళ్ళు కానీ, ఇంకా వేరే ఏదైనా సాంగ్స్ పాడేవాళ్ళు డివోషనల్కి సంబంధించి వాళ్ళ కాస్ట్యూమ్ వేరు ఉంటుంది. ఇప్పుడు మీరు పాడిన పాటలలో చూసిన వీడియోలలో నార్మల్గా ఒక బనియాను తువాల మాత్రమే ఉంది. అంటే అదే జనరల్ ఏడా ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు కట్టుకుంటారు, లేకపోతే వాష్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు కట్టుకుంటారు బట్టలు మార్చుకునే ముందు. సో ఇప్పుడు అమ్మవారి కథ చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు కదా, మరి ఆ తువాల మీద బనియాన మీద ఎందుకు చెప్తున్నారు మీరు? అంటే ఇప్పుడు మా వెనకాల అంటే నేను ఒక చిన్న గురువుని, నాకన్నా పెద్ద గురువు గారు ఒకడు ఉంటారు. పెద్ద గురువు గారు అందంగా నీట్గా వెంకటబాబు మళ్ళీ రెడీ అయ్యి పంచి బనీ వేసుకుంటారు. నేను తనకన్నా చిన్న గురువుని, నేను అందుకు ఒక బనీలో టవర్. వీళ్ళు ఇప్పుడు నేర్చుకుంటున్నారు కాబట్టి వెనక శిష్యులు వాళ్ళు నిక్కరో బనీలు వేసుకుంటారు. అదన్నా సరే చూసే వాళ్ళకి ఒక అట్రాక్షన్గా కనిపించడం కోసం. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ ప్లేన్ డ్రెస్ తో ఉండి మేము డ్రెస్ ఉంటే ఎవరు సమరం చెప్పి వాళ్ళు ఎవరు సొంతకు వచ్చారో తెలియదు. అందుకని చెప్పి అట్లా అంటే కాస్ట్యూమ్స్ డిఫరెంట్ డిజైన్ ప్లాన్ చేసుకోవచ్చు కదా మనం వింతగా కనిపించాలంటే. చాలా మంది చాలా రకాలు వేస్తారు. కానీ తువాల అది అనేది ప్రైవేట్ డ్రెస్ కదా, నార్మల్గా మనం ఇంట్లో ఉన్నప్పుడు వాష్రూమ్కి అది వెళ్ళినప్పుడు వేసుకునేది కదా, అట్లాంటివి వేసుకొని అమ్మవారి పాట పాడొచ్చా? అంటే ఎవరు ఏమనలేదా ఇది ఏంది ఇట్లా డ్రెస్సింగ్ కాస్ట్యూమ్ డిఫరెంట్గా ఉంది? లేదు, అటువంటి రామర్స్ అయితే రాలేదు అసలు. అంటే నార్మల్గా ఇట్లా అమ్మవారి కథ చెప్పేటోళ్ళు పాటలు పాడేటోళ్ళు చిన్న గురువులు అలాంటి డ్రెస్ వేసుకుంటారా, లేకపోతే డిఫరెంట్ వేసుకుంటారు వేరేది? డిఫరెంట్గా అంటే పంచి కూడా కట్టుకునే వాళ్ళు ఉన్నారు. పంచి అంటే మనం అంత ఇంకా ఎదగలేదు కదా, పంచి కట్టుకునేంత రేంజ్ ఇంకా మనకు రాలేదు. అంటే 100% ఇది అంటే అది అవమానం కాదా తువాల నెక్కర్ వేసుకుంటే? ఏమవుతుంది నాకు అయితే మరి ఇప్పుడు వచ్చే ఒక విమర్శన కూడా రాలేదు అసలు. నేనేగా చాలా మంది కడతారు అలాగా. అంటే మీతో పాటు చేసే ఇంకా వేరే వాళ్ళు కూడా కడతారా సేమ్ అలాగే, లేకపోతే మీరు ఒక్కరే ఓన్లీ తువాల బనియన్ కట్టుకుంటారా? ప్రతి ఒక్కరు కడతారా? ఓకే. ఇప్పుడు మీకు ఒక్క ఈవెంట్కి వెళ్తే ఎంత వస్తుంది ఒక రోజుకి? ఒక రోజుకి ఒక నైట్ చేస్తే 1500 ఇస్తారు. 1500? అట్లా ఎన్ని రోజులు చేస్తారు నెలలో? అలా నెలకి ఒక 20 డేస్ అంటే దగ్గర 25,000 30,000 మీకు వస్తాయి అంతేనా? మీరు గోల్డ్ ఇవన్నీ పెడుతున్నారు కదా, నార్మల్గా వీడియో చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన గట్టిగా సంపాదిస్తాడు డబ్బులు, బాగా బలిసినోడు
అందుకని బర్డ్స్ ఎంత లేదన్నా మినిమం ఒక 300 to 500 ఉంటుంది. 500 400. 500 to 400 మీరు బల్క్లో తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తారు. అవును. ఇప్పుడు గోల్డ్ ఎంత లేదన్నా మినిమం 10,000 పైన ఉంటుంది. సిల్వర్ అంటే ఒక 3,000-4,000 ఉంటుంది. సో మీరు రోజుకి 1,500 సంపాదించేవాళ్ళు అంతంత కాస్ట్లీ హంటింగ్ గిఫ్ట్లు పెట్టాల్సిన అవసరం ఏంటి? అంటే గోల్డ్ రింగ్స్ కాదు, ముక్కు పుడకలు పెడతాను నేను. ముక్కు పొడక ఎంత లేదన్నా 3,000 పైన ఉంటుంది. ఒక 1,500 200. అంటే మీరు 2 రోజుల కష్టం, 2 రోజులు 10 గంటలు మీరు నిలబడి పాట పాడి ఫుడ్ లేకుండా నిద్ర లేకుండా కష్టపడ్డ డబ్బులు అవి. మరి మీరు ఇక్కడ కష్టపడి అక్కడ పెట్టడానికి అవసరమైంది అంతగానము? ఏదన్నా ఫాలోవర్స్కి ఏదైనా చేద్దామని చెప్పేసి దిగాను. కాదు ఫస్ట్ అయితే బంగారు యువత ఏం కాదు, జస్ట్ ఒక 200-500 పెట్టుకొని అలాగా డ్రింక్ బాటిల్ అలా చాలా చాలా పెట్టాను. తర్వాత ఇంక పెట్టాలనిపించింది ఇంకా దిగానంక. ఈ ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ టైం మీరు యూజ్ చేయడం? ఇప్పుడు 1,20,000 ఫాలోవర్స్ ఏదైతే వచ్చారో ఇది ఫస్ట్ ఐడియా మీది? ఫస్ట్ ఐడియా. ఫస్ట్ నుంచి మీరు ఇదే స్టార్ట్ చేశారా కాన్సెప్ట్? ఇదే స్టార్ట్. ఎందుకు ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేయాలనిపించింది? హంట్లో అయితే అది ఎవరో ఒక వీడియో చూసిన ఎవరిదో చూస్తే ఫస్ట్ మనీ పెట్టారు అతను. మనీ పెడితే ఎవరో లేనోళ్ళు అంటూ ఎవరో వచ్చారు, సరే ఇది ఏదో బాగుందిగా కాన్సెప్ట్ అని చెప్పేసి మా చుట్టుపక్కల ఏరియాలో పెట్టాను. అలా పెడతా అలా వైరల్ చేశారు. ఫస్ట్ వీడియో పెట్టంగానే వచ్చారా? ఫస్ట్ డే వచ్చారా? ఎంతసేపటికి వచ్చారు? ఒక గంట. అంటే ఇప్పుడు నువ్వు హంటింగ్కి వెళ్ళినప్పుడు పలానా ప్లేస్లో డబ్బులు పెట్టినా పలానా ప్లేస్లో గోల్డ్ పెట్టినా అని చెప్తారు కదా, అది పెట్టాక ఎన్ని గంటలు వెయిట్ చేస్తారు చూసుకుంటా? ఇప్పుడు అయితే ఒక 2 minutes కూడా వెయిట్ చేయట్లేదు, 1 minute చేస్తారు. ఇదిగో స్టార్టింగ్ అయితే ఒక గంట 2 గంటలు వెయిట్ చేసుకోండి. అంటే వెళ్ళే ముందు టైము డేట్ ప్లేస్ మెన్షన్ చేసి వెళ్తారా? టైం కూడా చెప్పను. మరి వాళ్ళు ఏ టైంకి వచ్చేది తెలియదు కదా. అంటే అక్కడ ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఈ గల్లీలోకి వస్తామని చెప్పేసి చెప్పాలి. ఇప్పుడు పలానా ఊరు రాజమండ్రి అంటే రాజమండ్రి పలానా ఏరియాలోకి వస్తామని చెప్పేస్తాను. పలానా 31 తారీఖు నాడున హైదరాబాద్కి వస్తుందని చెప్పేస్తారు ఈ ప్లేస్కి. కానీ వాళ్ళకి టైమింగ్ ఎలా తెలుస్తుంది? నువ్వు పొద్దున్న వస్తావు, మధ్యాహ్నం వస్తావు, సాయంత్రం వస్తావు తెలియదు కదా. అది ఒక్కొక్క వీడియోలో చెప్తాను నేను. అంటే స్టోరీ పెడతాను లేదా కింద కామెంట్ బాక్స్లో పలానా టైం వస్తుందని చెప్తాను. పెడతారా అట్లా? కానీ టైం ఎంత చెప్తారు అంటే ఈ టైం చెప్పినప్పుడు ఏదోటి జరుగుతుంది, బండి ప్యాచ్ అయిపోతాము, ఏదోటి లేట్ అవుతుంది. అందుకే ఈ మధ్య నేను సింపుల్గా ఏదో చెప్తున్నాను. అంటే ఇదంతా కూడా ఫాలోవర్స్ సంపాదించుకోవడం కోసమేనా? ఫాలోవర్స్ గురించి కాదు, నాకు మ్యాక్సిమం ఒక 60,000 దాకా కూడా నా ఒక లేడీ గెటప్ వల్ల వచ్చింది. మిగతా కూడా సరే ఆదిత్య అంటే ఒక గిఫ్ట్లు కట్టిస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు నమ్మారు కాబట్టి నేను ఫాలో చేసుకున్నాను. ఈ లేడీ గెటప్ వేసుకొని ఎందుకు పాటలు పాడడం అమ్మవారివి? అంటే అది అమ్మవారిలో ఒక పాత్ర, లక్ష్మీదేవి గొల్లబామ వెరుగుల్చేవి. అంటే ఇప్పుడు అమ్మవారి గెటప్ వేసుకుంటే అమ్మవారిది ఒక పాత్ర అనుకోవచ్చు కదా. ఇప్పుడు శారీ అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ట్రాన్స్జెండర్స్ కూడా కట్టుకుంటున్నారు, కొంతమంది డబ్బుల కోసం అడుక్కునే వాళ్ళు కట్టుకుంటున్నారు, కొంతమంది అమ్మాయి ఫీలింగ్స్ ఉండి బయటికి చెప్పలేని వాళ్ళు కూడా అట్లా గెటప్ వేసుకొని తిరుగుతున్నారు. అంటే నేను చాలా మందికి ఇంటర్వ్యూలు చేశాను కాబట్టి నాకు ఈ కాన్సెప్ట్ తెలుసు. సో మీరు చీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని లేడీ గెటప్లో పాట పాడడానికి రీజన్ ఏంటి? లేదంటే ఒక అమ్మవారి సేవ కదా అది. అమ్మవారి సేవ అనేది ఎవరు తప్పుకోనుకోరు కదా. ఇప్పుడు అమ్మవారి సేవ చేసే దాంట్లో కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోరు. సో అట్లా మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నాను ఏమన్నా తీర్మానాలు తీసుకోరా? లేదు, పెళ్లి చేసుకుంటాం. సరే, ఇప్పుడు మీ వీడియోలు పెడితే కొన్ని లక్షల మంది చూస్తారు కదా, అందులో ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కరు చెప్తారు. సో నార్మల్గా మీరు షేవింగ్ లేకుండా అది లేకుండా మేకప్ లాగా గోరు పెయింట్ వేసుకొని ఉంటారు కదా, సో అప్పుడు ఎవరు ఏం అడ్వాన్స్గా మాట్లాడలేదా? అంటే కామెంట్స్లో ఒక్కొక్కరు పెడతారు. ఏమని పెడతారు? ఎందుకు ఇలా ఉంటావు అని. అంటే ఇప్పుడు మ్యాక్సిమం నేను తెలుసున్న వాళ్ళు అయితే నీ ఎటువంటి తెలుసు కదా, నా ఒక ప్రోగ్రామ్ చూస్తే ఎలా ఉంటుందో, ఆదిత్య బ్రో అంటే ఇలా చేస్తాడా అంటే తెలియనోడు ఏమనుకుంటాడు, అంతకే ఇంటర్వ్యూ చేస్తాడు అనుకుంటాడు. ఇప్పుడు మా ఏపీలో తప్పించి సంబరం అంటే మీ హైదరాబాద్లో తెలియదు అసలు సంబరం అంటే ఏంటో. ఏమన్నా హైదరాబాద్లో ఏమన్నా నా వీడియోస్ చూడాలి తప్పించి. అటు సంబరాలు అంటే ఎప్పుడెప్పుడు జరుగుతాయి అసలు? ఈ ఈవెంట్స్కి ఇంకా ఏదన్నా పెళ్ళి, గృహప్రవేశం, ఏదన్నా అక్కడికి వెళ్ళినప్పుడు లేదా ఏమన్నా అనుకుంటే నీ సేవ చేయించుకుంటాను నేను. ఇప్పుడు మీకు గోర్లు చూపించండి ఒకసారి కెమెరాకి. ఓకే, ఇప్పుడు గోర్లు పెద్దగా ఉన్నాయి, అవి పెయింట్స్ కూడా ఉన్నాయి కదా. కొన్నిట్లో మీరు ఇలా సైకిల్ చేసి చెప్తుంటే కనిపిస్తుంటాయి. దాంట్లో కామెంట్స్ చూసా, అరే నువ్వు అమ్మాయివా అబ్బాయివా, మొత్తం ఇలా ఉన్నావు ఏంటి, మేకప్ తోని మాట్లాడే విధానం అది ఇది అని కామెంట్స్ ఉన్నాయి. అవి చూసారా మీరు? తప్పు మేకప్ కదా ఇప్పుడు వితౌట్ మేకప్. ఆ కామెంట్స్ చదివారు ఎప్పుడన్నా మీరు? చూడండి, అంత కామెంట్స్ పట్టించుకున్నాను. ఇప్పుడు అన్నీ పట్టించుకుంటే ఎదరికి వెళ్ళాం కదా మనం. ఆఖరికి ఒక సామెత కూడా ఉంది కదా,
విమర్శలు వచ్చినా, వీధి కుక్కలు మరుగునా, ఉమ్. వాటికి భయపడితే ఆ, అంత ఎగ్జాక్ట్ గుర్తురాట్లేదు నాకు కూడా అది. ఓకే, సరే బ్రో. ఇప్పుడు మీరు ఈవెంట్స్ చేస్తున్నారు, మీకు వచ్చిన డబ్బుల్లో మీ ఫాలోవర్స్కి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మీరు అప్పు కూడా చేసి మరీ వీడియోలు చేస్తారు కదా. ఆ, ఇప్పుడు అప్పు తీరిపోయిందా? ఇంకా తీరలేదు. ఉమ్. అంటే తీర్థం అంటే మమ్మీకి ఇంట్లో చెప్పాను కదా అక్కడ మంచం ఎక్కి 2 days మంచం ఎక్కి పడుకున్నా కదంటే ఉమ్. అమ్మ అడిగింది, ఏంటి ఏమైంది, ఇప్పుడు నవ్వుతూ తిరిగి ఓడు కదా అలా మంచం ఎక్కి ఏంటి అని చెప్పి అడిగింది. ఉమ్. ఇలా వీడియోస్ కోసం అలా చేశానమ్మా అంటే ఇంట్లో చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, తిడతారా కొడతారా అని చెప్పి చిన్న భయం. ఉమ్. అంటే ఇంకా సరే ఏం బాధపడకు అని చెప్పేసి అమ్మ బొందు తీసి బ్యాంకులో పెట్టి ఎక్కడెక్కడ తీర్చని చెప్పేసి తీర్చాను. ఏం పెట్టింది? బొందు, బంగారు బొందు, ఆ. సూత్రాలు అది పెట్టేసి బ్యాంకులో తెచ్చుకో డబ్బులు వెళ్ళాం. ఎక్కడ బాగా ఎక్కడ తీర్చేసాను. అంటే మమ్మీ పుస్తకం ఆడబెట్టి ఏం అనిపించలేదు నీకు అమ్మ అట్లా పెడితే? ఇంకా అనిపిస్తుంది, ఇంకేం చేస్తాను, ఇంకా పీకుల మీదకి వచ్చినప్పుడు ఇంకా ఆ. మీ ఫాలోవర్స్ తెలుసా నువ్వు అప్పు చేసి ఇవన్నీ చేస్తున్నావు అని? తెలియదు. ఈ వీడియోతో తెలుస్తుంది. నెక్స్ట్ టైం మరి ఏంటి, ఇప్పుడు హంటింగ్ కంటిన్యూ చేస్తావా లేకపోతే ఆపేస్తావా? ఇంకా మానేద్దాం అనుకున్నాను ఇంకా. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన పని చేయాలి నేను. ఏమో వాళ్ళు నా గురించి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారా లేకపోతే ఏంటి. ఓకే, ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు? అమ్మ, నేను, తాతయ్య, అమ్మమ్మ. నాన్న? నాన్న నా చిన్నప్పుడే వదిలేశారు అమ్మని. ఇంకా మా తాతయ్య వాళ్ళు అక్కడ తీసుకొచ్చేసారు మమ్మల్ని. ఇంకా అప్పటి నుంచి ఇక్కడ ఉంటాం. ఓకే, అంటే మీ నాన్నతో కాంటాక్ట్లో లేవా నువ్వు? కాంటాక్ట్ అంటే ఎప్పుడు అసలు లేదు. అంటే మా నాన్న అంటే ఒక సైకో టైప్ అంట. అమ్మని రేట్ చాట్లో నొప్పులేసి నొప్పుల మీద నుంచోబెట్టి కూడా అంట. నాకు ఎప్పుడు అమ్మ షేర్ చేసుకోలేదు. ఒక్కోసారి మీ నాన్న అలా చేసేవాడు, ఇలా చేసేవాడు. అదన్నా మా నాన్నగారికి కాలు ఫ్రాక్చర్ అవుతే ఫోన్ చేశారు రమ్మని. రీసెంట్గా ఒక 1 year అవుతుంది. ఆవిడంటే ఇలా వెళ్తానమ్మా అమ్మని అడిగితే మీ నాన్న ఇలా చేసేవాడు, జాగ్రత్త అమ్మ అని నమ్మకం. అలాగే నన్ను బట్టలు ఇప్పేసి ఎండలో నుంచి పెట్టేవాడు. చిన్నగా ఉన్నప్పుడా? ఆ విషయం తెలీదా మీకు? రీసెంట్గా తర్వాత చెప్పారు. అంటే డ్రింక్ చేసేవారా మీ నాన్న? డ్రింక్ అలవాటు అవుతే కట్ట ఏం లేదు, అంటే సైకో టైప్. ఇంకా మీరు ఒక్కళ్ళేనా సంతానం మీ మమ్మీ డాడీకి? అక్క నేను. మరి అక్క తాతయ్య నానమ్మ దగ్గర ఉంటారు. ఇప్పుడు మా డాడీ కూడా మా నాన్నగారు కూడాను మా అక్కలతో ఉండరు. ఎందుకంటే మా నాన్నగారు వేరే మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే, చేసుకుని తనతో ఉంటారు అక్కడ. అక్క వాళ్ళ అమ్మమ్మ. మరి మీ అక్క మీరు మాట్లాడుకుంటారా? వాళ్ళు చూడనವರು కదా మా అక్కని. నేను ఎలా ఉంటానో మా అక్కకి తెలియదు, మా అక్క ఎలా ఉంటానో నాకు తెలియదు. ఇప్పుడు నాకు నా ఏజ్ అయితే ఇప్పుడు 23. ఒక 2 years బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టింది మా అక్క వీడియోస్కి. అదన్నా సరే జస్ట్ ఒక అంటే తన తర్వాత చెప్పింది నా తమ్ముడు ఎటువంటి వాడు, అలా ఎలా బిహేవ్ చేస్తానని చెప్పేసి మాట్లాడింది నాతో. నేను ఫస్ట్ నుంచి కూడా అక్క 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 అన్నాను. నన్ను డైవర్ట్ చేద్దాం చూసింది కానీ నేను డైవర్ట్ అవ్వలేదు. అంటే నీకు తెలియకుండా మీ సొంత అక్క నీకు మెసేజ్ పెట్టిందా ఇన్స్టాగ్రామ్? ఏమని? హాయ్ ఆదిత్య గారు ఏం చేస్తానని చెప్పి పెట్టింది. చెప్పక్క అని పెట్టింది. కానీ మీ అక్కకు నువ్వు ఎలా ఉంటావో తెలియదు అన్నావు కదా, మరి ఎలా తెలుసు? మా అక్క నుంచి వీడియోస్ లో చూస్తుంది కదా, నేను మా అక్కని ఎప్పుడు చూడలేదు. ఓకే, నిన్ను మాత్రం చూస్తుంది. అక్క కూడా ఇప్పుడు ఎవరొకరు ఫోటోలు వెళ్తాయి కదా. ఇప్పుడు నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, నాకు ఒక ఉంటుందంటే ఇప్పుడు ఫర్ సపోజ్ చెప్పాలంటే మా బాబాయ్ వాళ్ళు నెంబర్లు గట్రా ఉంటాయి కదా, వాళ్ళు ఒక్కోసారి స్టేటస్ కానీ డీపీ కానీ పెట్టుకుంటారు కదా బర్త్డేకి అటువంటి అప్పుడు. అవునవును. ఓహో, ఆ విధంగా నువ్వు మీ అక్కకి తెలుసు, కానీ మీ అక్క ఎలా ఉంటుంది నీకు తెలియదు. అయితే మీ సొంత అక్క నీకు ఇన్స్టాగ్రామ్లో నీ క్యారెక్టర్ని టెస్ట్ చేసిందా? ఏమేమి చేసినావు మరి చాటింగ్? మనకి చాటింగ్ అని వాయిస్ మెసేజ్ కదా, మన చాటింగ్ అంతా ఏం రాదు మనకి. ఏదైనా సరే చెప్పి ఏం చేస్తాం బాగున్నాం. ఓకే, సో మీ అక్క ఎలా డైవర్ట్ చేద్దామని చూసింది నిన్ను? డైవర్ట్ తర్వాత చెప్పింది నా తమ్ముడు ఎటువంటి వాళ్ళు టచ్ చేద్దాం అసలు ఏ విధంగా అని చెప్పేసి. చిన్నప్పుడు మాట్లాడుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ చేత మాట్లాడించింది అంట. చిన్నప్పుడు మెసేజ్ పెట్టింది అంతే. ఏమని పెట్టేవారు మీరు? స్మార్ట్గా ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ చేత తర్వాత చెప్పింది. ఎక్కడ మాది కాకినాడ, మాది. అంటే అక్క కాకినాడ చదువుకునేది, నాకు కూడా తెలియదు అది ఆ విషయం. అలా ఉండగా ఒక 2 days మాట్లాడింది. తర్వాత ఇంకా మెసేజ్ చేస్తాం ఆపోయింది.
ఆపేయాక మళ్ళీ ఒక నెల 2 నెలలు పోయాక తనే మెసేజ్ పెట్టింది. అంటే నేను ఎవరో తెలుసా అని. తెలీదా, వాయిస్ గుర్తుపట్టలేదా, అసలు ఎప్పుడైనా మాట్లాడతా కదా గుర్తుపడతా తెలుస్తుంది అంటే ఒకసారి వీడియో కాల్ చేయాలి. నేను చేయను. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు కొంచెం ఎదిగినోడు ఏదైనా వీడియో కాల్ చేస్తే స్క్రీన్ షాట్ తీసి స్టోరీ చేస్తే అలరైపోతున్నాం కదా ఇంకా. నమ్మలేదు. నేను నీ చేతి మీద టాటూ ఉంది కదా అని చెప్పింది. అక్కనేముంటుంది అక్కడ పావని అని. ఓకే. ఇంకా నేను అనగానే సరే చేస్తా. అప్పటి నుంచి ఇంట్లో అమ్మ వాళ్ళతో చెప్పొద్దని ఇది నా గుమ్మనే. అప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అక్కతో మాట్లాడంటే అమ్మ వాళ్ళతో చెప్పాలి ఏమో ఉంటుంది కదా, అప్పుడే చెప్పొద్దు నువ్వు కంగారు అంటే ఇంకా నేనే చెప్పలేదు. ఇంకా అలాగే ఇంట్లో అమ్మ నేను అంటే అమ్మ కూడా సరదాగా పాడుతుంది, నన్ను సరదాగా ఏడిపిస్తుంది. ఓకే. ఈ పాటలు పాడతాను కదా, మా అమ్మ నేను పాడే పాటలు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంది కదా, మా అమ్మ కూడా పాడుతుంది ఇంటికి సరదాగా. నన్ను అంటే ఉడికెత్తుంది నన్ను అన్నందన్నప్పుడు కట్టాను. ఈ పాటలన్నీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఎక్కడ విన్నాయా లేకపోతే మీరు సొంతంగా పాడేది? అంటే ఇప్పుడు అది ఏదైనా సరే సొంతం కాదు, ఇది పాడే పాటలు అందరూ పాడతారు. కాకపోతే భగవంతుడు కొన్ని మందికి వాయిస్ లాంటిది ఇస్తాడు. ఇప్పుడు నేను పాడే పాట ఇంకొకరు పాడితే నచ్చదేమో, ఒకవేళ తను పాడిన పాట నేను పాడితే వాళ్ళకి నచ్చదేమో. అలా ఒక భగవంతుడు వాయిస్ కంఠస్వరం బట్టి. ఓకే. మీరు ఎంతవరకు చదువుకున్నారు ఆదిత్య బ్రో? నేను అయితే 10th ఫెయిల్. 10th ఫెయిల్. ఓకే. ఇక ఇప్పుడు లైఫ్ లాంగ్ అంతే అమ్మవారి సేవ, అమ్మవారి ఈవెంట్సేనా? ఇప్పుడు మనం 10 గంటలు అమ్మవారిది పేరు, అమ్మవారి మంత్రాలు మనం నోటితో జపిస్తాం కదా, సో కొన్ని పవర్స్ వస్తాయి మనకి. సో ఇప్పుడు మీరు అమ్మవారిది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇట్లా? నేను 6th క్లాస్ అంటే 2012లో స్టార్ట్ చేశాను. దగ్గర 15 సంవత్సరాలు, 12-13 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సో ఎప్పుడన్నా అమ్మవారి కళ్ళలోకి రావడం కానీ, అమ్మవారు కొన్ని పూజల దగ్గర అమ్మవారు వచ్చేస్తారు ఒంట్లోకి, అలా రావడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? అటువంటి అయితే ఏం జరగలేదు. ఏదన్నా ఒక్కొక్కసారి ఏదన్నా మంచి జరిగేది అయితే ఒక్కొక్కసారి కళ్ళలోకి వస్తుంది, రేపు పొద్దున అలా జరుగుతుందని చెప్పేసి ఒక్కొక్కటి మూమెంట్ వస్తుంది అంతే. సో ఎప్పుడైనా బాధపడ్డప్పుడు అమ్మవారిని మొక్కుంటావు మరి నువ్వు? మొత్తం నీ ధ్యానంలోనే ఉంటా, నీ పని మీదే ఉంటా, నాకేంటి ఇలాంటి కష్టాలని ఏ విషయంలో మొక్కున్నావు? ఏ విషయంలో అంటే ఫస్ట్ అక్క విషయంలో. ఎందుకు లైఫ్ చిన్నప్పటి నుంచి నీ సేవ చేత నేను నమ్ముకుని ఉన్నాను, నేను మా ఇద్దరు నోట్ చేయలేకపోతున్నాను, నువ్వు దాంట్లో చాలా బాధపడుతున్నాను. అలాగే నెక్స్ట్ అక్కకే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. ఆ మ్యారేజ్ కూడా చెప్పలేదు వాళ్ళు. ఇప్పుడు ఒక బామ్మర్ది, ఇప్పుడు బావగారికి ఉంటుంది కదా, అందుకే నా బామ్మర్ది అన్నాడు కోళ్ళ కడకాలని చెప్పేసి నాకేమో డబ్బులు తీసుకోవాలి ఉంటుంది కదా ఒక ప్రేమగా. అంటే అలాగే కొన్నాళ్ళు మా బావగారు బయట కంట్రీలో ఉన్నారు, అక్క నా నెంబర్ మార్చుకుని మాట్లాడుతాం మొదలెట్టాం. తర్వాత మా అక్క ప్రెగ్నెంట్ అయితే ఇప్పుడు ఆడవాళ్ళకి నిప్పులు బాధ వస్తే కన్ఫర్మ్ పక్కన తల్లి ఉండాలి. అది ప్రెగ్నెంట్ అన్నప్పుడు తండ్రితో కూడా ఎవరు చెప్పుకోలేరు ఆ పెయిన్, కన్ఫర్మ్ కన్న తల్లి ఉండాలి. సరే ఎవరో ఫోన్ చేసేది, ఇందాక అన్నావు కదా అక్కనే ఎప్పుడు చూడలేదని చెప్పేసి మీరు అన్నారు కదా, అక్కకి ప్రెగ్నెంట్ అని మాకు తెలుసు అనుకుంటున్నారు మీరు, ఎవరో ఒకరు చెప్తారు కదా. ఇలా అమ్మ ఫోన్ చేసి మీ కూతురు ఇలా నొప్పులు, ఎవరిది అక్కడే తాడేపల్లిలో హాస్పిటల్ జాయిన్ చేయాలంటే వెళ్ళాను. అమ్మ చెప్పింది అంతకే, చెప్తే అమ్మని తీసుకుని వెళ్ళాను. అయితే ఎందుకు వచ్చారు తాతయ్య బాబాయ్ ఎందుకు వచ్చారు మీరు, ఎవరు రమ్మన్నా మమ్మల్ని అని చెప్పేసి వెళ్ళిపోమన్నారు. అమ్మ వాళ్ళని అడుగుతుంది పాపం, అంటే ఇప్పుడు నేను చూడలేదు కదా అక్కడే అడుగుతుంది. ఆడికి ఒకసారి చూపించండి, మాస్క్ పెట్టుకుని లోపల తీసుకెళ్ళండి ఒకసారి చూస్తున్నాడు, వాళ్ళ అక్కని ఇప్పుడు చూడలేదు కదా అని అమ్మ వాళ్ళ కాలు కూడా పట్టుకుంటే వెళ్ళింది నా కోసం. ఎందుకని ఇప్పుడు అక్కని చూడలేదు కదా, వాళ్ళ కాలు కూడా పట్టుకుంటే వెళ్ళింది. మా బాబాయ్ ఏం చూడక్కర్లేదు, ఇంకో వీడియో తీసిన వీడియోలో కాల్ చూడు, మేము లోపలికి పోతే వెళ్ళాము అని చెప్పి. మీకేమనిపించింది ఆ మూమెంట్లో? ఇంకా ఆ మూమెంట్లో ఇంకా ఏం చేస్తాం బ్రో, ఇంకా అమ్మని ఇంటికి వెళ్ళి దింపేసి ఇంకా మాకు పల్లెటూరు కదా ఏడుగొట్టెక్కి కూర్చున్నాక అక్కడే ఉన్నాం ఇంకంతే. ఎప్పుడన్నా రాఖీ పండుగల టైంలో మీ అక్క గుర్తుకొస్తారా? ఏమనిపిస్తుంది? వస్తుంది కానీ ఇంకేం చేస్తాం, ఇంకా అదృష్టం లేదు. ఇంకా మా ఇంటి పక్కన మా బుడ్డ చెల్లి ఉంటుంది, చిన్నప్పటి నుంచి అదే కడుతుంది పాపం.
మొన్నే రీసెంట్గా అక్క నేను కలిసాం. మొన్న రాయకపాలెం నుంచి 1వ తేదీన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, మా ఇంటికి వస్తుంది. ఇప్పుడు అదే హ్యాపీ. సో ఇప్పుడు హ్యాపీ మొత్తం. ఓకే, ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానీ యూట్యూబ్లో వీడియోలు చేస్తే వాళ్ళకు లైఫ్ గోల్ ఉంటుంది, అంటే పలానా షోస్ చేయాలి, పలానా ప్లాట్ఫామ్కి వెళ్ళాలని. సో అట్లా ఏమైనా ఉందా మీకు? నాకైతే జబర్దస్త్ చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడన్నా సరే ఒక చిన్న అవకాశం వస్తే బాగున్నాం, దాంట్లో వెళ్ళి మన టాలెంట్ ప్రూవ్ చేసుకుందాం. ఎందుకంటే నేను ఏదైనా సరే ఓన్గా చూస్తారు కనుక వీడియోస్లో గట్రా, నేను ఒక అవకాశం వస్తే బాగున్నాను చేసుకుని. చాలామంది సెలబ్రిటీస్ కూడా మెసేజ్ పెట్టాను నేను. అదిరే అభి అన్న, అతను చాలామందికి లైఫ్ ఇచ్చారు, అది నాకు కూడా లైఫ్ ఇస్తారనుకుని నేను మెసేజ్ చేశాను. మెసేజ్ చేస్తే తను కూడా రిప్లై చెప్పు ఆదిత్య అని పెట్టాడు. పోనీ అవకాశం దేవుడి మాట, అభి అన్న నోటి నుంచి చెప్పు ఆదిత్య నా పేరు బాగానే అన్నాడు పాపం. తను తెలిసో తెలియక నాకు ఎట్లా ఫోటోలు పెట్టి అన్న ఇలా అవకాశం కావాలన్నా, నేను జబర్దస్త్ మానేహాను ఆదిత్య అని చెప్పి మెసేజ్ పెట్టాడు. పోనీ జబర్దస్త్ కాకపోతే ఏదన్నా ఏ వింటైనా సరే నాకు చెప్పన్నా, కన్ఫర్మ్ వస్తాను నేను అంటే సరే డన్. అంటే ఇట్లాంటి షోస్లలో ఆఫర్ వస్తే ఏంది లేడీ గెటప్ అయినా? లేడీ గెటప్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉంది అసలు. ఏదో మా ఒక్క ప్రోగ్రామ్ హైప్కి తీసుకెళ్ళాలని చెప్పేసి వేస్తాను తెప్పించి అంత లేడీ గెటప్ నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అసలు. కానీ తప్పదు, నేర్చుకున్నాక వెయ్యాలి, ఇంకా కష్టమైన సుఖం చేయాలి ఇంకా. మరి ఇప్పుడు జబర్దస్త్కి కానీ శ్రీదేవి డ్రామా కంపెనీకి కానీ వెళ్ళడానికి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? చాలామంది అడుగుతున్నాను కానీ ఎవరో వస్తుంది అనుకుంటున్నావు ఛాన్స్? అమ్మవారి దయ, మీలాంటి వాళ్ళ దయ ఉంటే కన్ఫర్మ్ వస్తుంది. సో ఇవి కాకుండా ఇంకేమన్నా ఎక్స్ట్రా టాలెంట్ మీలో? డాన్స్ కానీ? డ్యాన్స్ అయితే ఇంకా ఆ సంబరంలో స్టెప్స్ తప్పించి మనం డ్యాన్స్ అంతే. ఇంకోటి ఏదైనా మాకోసం అమ్మవారి పాట మంచి డీజే టైప్ ఏమైనా పాడినా, అంటే న్యూగా పర్లేదు, అంటే జీడి గంజల టైప్ ఏమైనా పాడినా పాడండి. రావమ్మ దుర్గమ్మ కొండ దిగి రావాలమ్మా, నువ్వు ఏ చోట ఉన్నావమ్మా, ఎందు నీ ఉన్నావమ్మా, భీమవరం గ్రామంలో మా ఉల్లమ్మవే, కొల్లేరు గ్రామంలో పెద్దింట్లమ్మవే, కుంటుకుదురు గ్రామంలో అక్కమ్మవే, మల్లేశ్వరం గ్రామంలో మారిచమ్మవే, అమ్మ దుర్గవే జగన్మాతవే లోకమాతవే సృష్టికర్తవే. నార్మల్గా మీరు కొన్నిసార్లు మైక్లో పాడేటప్పుడు ఈ వాయిస్ కాకుండా లేడీ వాయిస్తో పాడతారు కదా, అంటే అది లేడీ గెటప్లో ఓల్డ్. ఒకసారి లేడీ వాయిస్లో పాడండి ఏదన్నా. అది లేడీ గెటప్ అంటే బ్రో నువ్వు అది ఆటోమేటిక్గా అప్పుడు వచ్చేది బ్రో. ఇప్పుడు అంటే ఈ సాంగ్స్ అన్నీ కూడా ఒక టవల్ బనియన్ ఉన్న చూసి ఆ టైపు ఆ వేలో పాడుతాను. ఒక్కసారి ట్రై చేయాలి లేడీ గొంతులో, అది బాగుంటుంది యాక్చువల్గా, బేస్ షార్ప్గా. లేడీ గెటప్లో కూడా సాంగ్ హైలైట్ అయింది అది. అవును. అమ్మ గురువు గురువు అంటారు, ఎవరమ్మ గురువే ఎవరమ్మ గురువు, మరి ఎవరు తల్లి తండ్రి వాళ్ళకే గురువు వాళ్ళకే గురువు, మరి విద్య చెప్పిన మారే గురువెవరమ్మా గురువెవరమ్మా, వారిది ఈ ఊరు కాదమ్మా ఈ పల్లె కాదు ఈ పల్లె కాదు, అది పెరవలి తాలూకా మల్లేశ్వరం గ్రామం మల్లేశ్వరం గ్రామం, మల్లేశ్వరం గ్రామంలో నా గురువు కాపురమే నా గురువు కాపురమే. సూపర్. సో మీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారా మీ లైఫ్లో ఎవరన్నా? ఫ్రెండ్స్ అంటే అంత ఫ్రెండ్షిప్ ఉండేది వరకు ఉండేది, కానీ ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడంటే ఎవరన్నా సరే అవసరం ఉండేవాళ్ళు ఎవడన్నా వాడుకుంటారు బ్రో, అవసరం తెలియకపోతే అవసరం లేదు. మీ ఫ్రెండ్స్ వాడుకున్నారు అవసరానికి? ఎవరన్నా సరే అంతే కదా, ఇంకా పేర్లు చెప్పలేం కానీ ఉన్నారు. ఏ విషయంలో వాడుకున్నారు బాగా? ఈ విషయం మనీపూర్వంగానే, వాళ్ళు ఎంత అంటే అంత. నాకు ఇంకా అసలు ఇప్పుడు ఏదన్నా హెల్ప్ అని చెప్పేసి ఫోన్ చేసాడనుకో, అది నేను చేస్తాను చేయకపోతే పక్కన పెట్టేస్తాను ముందర, దానికి మించి డబల్ పని ఒప్పేసుకుంటాను నేను. ఇప్పుడు వాడు 1000 అడిగాడనుకో, దానికి మించి ఎక్స్ట్రాగా నేను ఆలోచిస్తాను నేను అది చేయలేను. నేను ఇప్పుడు 1000 రూపాయలు అడిగాడు, పోనీ 10,000 అడిగాడు, నేను కొట్టలేను. సరే మనం కొడతానులే మామ అని చెప్పేసి ఆడికి కొడతామని చెప్పేసి నేను స్ట్రగుల్లో పడతాను. ఓకే. సో ఆ విషయంలో మోసం జరిగిందా? ఓకే. ఫ్రెండ్స్ విషయం పక్కన పెడితే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఒకళ్ళు ఉన్నారా? 2-3? ఇద్దరు బ్రో. ఇప్పుడు అవుతే లేరు బ్రో. ఎవరు లేరా? ఇంతవరకు ఉండేవారా? సింగిల్ పచంగి.
ఇంతకుముందు ఇంతకుముందు ఎంతమంది? ఎంతమంది అయినా బ్రో ఒకళ్ళే. అంటే ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది, ఒక్కోళ్ళు ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తున్నారు కదా. ఒక్కళ్ళేనా? ఒకళ్ళే. ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా, లవరా? ఏ విధంగా అనుకుంటున్నావు నువ్వు? ఇవాళ రేపు అవసరం వాడుకునేటోళ్ళు ఉన్నారు కదా, నువ్వు కూడా అలాగే అవసరం వాడుకున్నావు అనుకుంటున్నా. అలా తను వాడుకుంటున్నాను. అవునా? అంటే ఇలా ఏ విషయంలో? ఏ విషయంలో అంటే ఇంకా మీ ఊరేనా అమ్మాయిది? కాదు, వేరే ఊరు. ఎట్లా పరిచయం ఇద్దరికి? నాకు 6,000 7,000 ఉన్నప్పుడు పరిచయం నాకు అమ్మ. ఓకే. అలా మాట్లాడుకున్నాం. కానీ అమ్మాయిల్లో కూడా సగం మంది కొంచెం కరెక్ట్ ఉన్నారు, 100% ఉన్నారు. అబ్బాయిలో కూడా అంతే. కానీ అమ్మాయి తెలివితేటలు ఏంటంటే ఎక్కడికో బయటకు వచ్చింది వాళ్ళ మమ్మీకి చెప్పి, బయటికి వస్తే వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది. తను ఏం చెప్పింది, వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పేసి చెప్పి వచ్చింది నీ దగ్గరికి. నా దగ్గరికి. తను వాళ్ళ మమ్మీకి కాల్ చేసింది, ఎక్కడున్నావు ఏంటి అని. అసలు ఈ ఐడియా అసలు యాడ్సప్ అమ్మ నీకు అసలు. నా ఫోన్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి ఇంకా మా ఫ్రెండ్కి ఎత్తానని చెప్పేసి 2 దగ్గర పెట్టి మాట్లాడించింది ఫోన్. ఓకే. అంత నాలెడ్జ్. దాన్ని బట్టి అర్థం చేసుకోబరు. నీకేం చేసింది మరి? నాకు మొగ్గుడిపోయిందా, ఇంకేం చేస్తాను ఇంక నేను. అమ్మా ఇంట్రా మనకే అనుకున్నాను. నీ ఫోన్ తీసుకొని ఓకే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి వాళ్ళ మమ్మీకి డౌట్ రాకుండా మా ఫ్రెండ్తో మాట్లాడమని చెప్పేసి వాళ్ళంటే ఇద్దరు మాట్లాడు. వాళ్ళ మమ్మీ ఏమనుకుంది, ఎంత అడిగ్గానే ఇచ్చింది కదా, పక్కన ఉంది ఎల్టీ కూడా ఉందనుకుని అనుకుంది. కానీ ఫోన్ దగ్గర ఉన్నాయి కానీ మనుషులు వేరే ఉన్నారు. ఓకే. మరి నిన్నెందుకు వదిలేసింది? ఏదైనా అడిగాను తన్నే. అడిగితే నీ ఇన్స్టా పాస్పోర్ట్ కావాలని అడిగింది. నీ ఇన్స్టా పాస్వర్డా? అప్పటికి 6,000 మంది, 6,000 7,000 అంతే. పాస్పోర్ట్లు కట్టేది ఏమన్నా అంత అలా దూరం పెరిగిపోయింది. అంతే. అంతేనా, లేకపోతే ఇంకా వేరే రీజన్ ఏమైనా ఉందా? ఇంకా రీజన్ ఏం లేదు. ఆ రీజన్ కూడా ట్రై చేశాను నేను. చాలాసార్లు కూడా ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నేను అంటే మామూలుగా క్యాజువల్గా నా నెంబర్ తెలుసు కదా, నా నెంబర్ కూడా డిలీట్ చేసినట్టు ఉంటాను. ఫోన్ చేసి మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నావు, బాగున్నావా ఏంటి అని. నార్మల్గా మాట్లాడుతుంది. తర్వాత ఎవరైనా అడుగుతుంది, నేను ఆకాష్ అన్నాను. ఏ ఆకాష్ నీ క్లాస్ పెంటున్నాను? లేదు నేను నా పేరు మందబాటి ఆదిత్య అంటారు తెలుసా అన్నాను. ఫోన్ కట్ చేసింది. అంటే ఎవరు ఫోన్ చేసినా నార్మల్ మాట్లాడేస్తుందా? ఏం అదే తెలియదు అనుకున్నా. ఇదే రీజనా? షూరా? షూర్. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎవరికి జోలికి వెళ్ళలేదా? జోలికంటే ఇంకా సరే, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక పర్సన్ లైఫ్లో హ్యాపీ లీడ్ చేయాలన్నా, మంచిగా చూపించుకోవాలన్నా, డబ్బు ఇంపార్టెంటా, సపోర్ట్ ఇంపార్టెంటా, లవ్ ఇంపార్టెంటా? మ్యాక్సిమం అయితే డబ్బేనా? డబ్బు ఉంటే ఆటోమేటిక్ అన్నీ మన దగ్గరికి వస్తాయి. షూరా? షూర్. డబ్బు ఉంటే పక్కడు లవర్ కూడా నీ లవర్ అయిపోద్దిగా. లవర్ గురించి కాదు, మనం ఎదగాలంటే వాళ్ళు. ఇప్పుడు డబ్బు ఉంటేనే జనాలు దగ్గరకు వస్తారని చాలా మంది అంటారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫుల్ బలిసినోడివి, నేను నీతో మాట్లాడుతున్నా అంటే నేను నీకు డబ్బులు ఏమో అడగలేను, చేయలేను కదా. డబ్బు ఉంటే ఒక పర్సన్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు? ఎందుకంటే ఎప్పుడన్నా ఆపదలు ఉన్నప్పుడు ఆదుకుంటాడని. అదేదో వీడు సంపాదించుకొని చావచ్చు కదా, ఒకటి మీద ఆధారపడి. మనిషి అదే లేదు కదా, మనిషిని ఒకటి ఎదుగుతుంటే ఒకటి ఎడుద్దాం చూస్తారు కానీ వాడు మనవాడు అన్నవాడు ఎదుగుతున్నాడు సపోర్ట్ చేద్దాం ఎవడుకున్నాడు. ఎందుకంటే మనం చూసి ఒకటి ఏడుతున్నాడు అంటే మనం ఎదురున్నాం, వాడు వెనకాల ఉన్నాడు. అదొకటి గుర్తుపెట్టుకొని చూడాలి. ఓకే. ఇప్పుడు నీకు ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు, ఫ్యాన్స్ ఉన్నారు కదా. ఫ్యాన్స్ అని కదా వాళ్ళు, అదే ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు కదా, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా ఇన్స్టాలో. మరి నిన్ను చూసి మీ ఏరియాలో, మీ ఊర్లో ఎవరైనా కుళ్ళు కొట్టినారా? అంటే మా ఊరు కుర్రోళ్ళు అయితే సూపర్ అబ్బా, మల్లేశ్వరం కుర్రోళ్ళు అసలు ఫుల్ సపోర్ట్ ఇస్తారు మనకి. సో నిన్ను ఈ ఫ్రెండ్స్ కాకుండా, లవర్ కాకుండా ఇంకెవరన్నా మోసం చేశారా నీ లైఫ్లో? ఇంకెవరో తెలియదు ఇంకా. సరే, ఈ వీడియో ద్వారా మీ అమ్మ, నాన్నకి, మీ అక్కకి ఏమని చెప్పాలనుకుంటున్నావు? ఓన్లీ మమ్మీకి, అక్కకి అంతే, ఇంకా నాన్నగారు ఏమంటే ఇంకా మమ్మల్ని వదిలేసుకున్నప్పుడు ఇంకా మాకెంత ఏం చెప్పాలి? ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఆస్తి కట్ట ఉంది కదా. ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళు 3 అన్నదమ్ముళ్ళు, వాళ్ళు ఆస్తి కట్ట ఉంది. పెళ్ళేమో మా అక్కకే, నాకు వచ్చి ఆస్తి ఇప్పుడు పెద్ద కొడుకుని వారసుని ఏదైనా సరే. ఇప్పుడు చిన్న వాళ్ళు ఏముంది, పెద్ద కొడుకు నేను కదా, మా నాన్న పెద్ద కొడుకు కొడుకుని నేను వారసుని నేను కదా. వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు ఈయన కలుపుకుంటే ఆస్తి ఇటుకి ఇవ్వాలి కదా అని చెప్పిస్తారు. మీకు నమస్కారం, నాకు ఆస్తి కట్ట ఏమవుతారు, మా అక్క కావాలి, నాకు నేను సంపాదించుకుని నాకు డబ్బు కట్ట అవసరం, నాకు నా పేరు చాలు, అభిమానం ఉంటే చాలు. ఇప్పుడు నమ్మకం క్లారిటీ వచ్చింది. ఒకవేళ ఆదిత్య అన్నప్పుడు మరణంతే
వస్తారు చూస్తాకి. అది చాలు. సరే, ఈ వీడియో ద్వారా మీ అక్కకి మీ అమ్మకి ఏం చెప్పాలనుకుంటున్నావు? మా మమ్మీ అయితే దేవత, అసలు చెప్పుకోకలేదు అసలు. అటువంటి అమ్మ అందరికీ ఉండాలి. లవ్ యూ అమ్మ, అలాగే లవ్ యూ అక్క. మీ ఫాలోవర్స్కి? ఫాలోవర్స్ అంటే నా బాధ అర్థం చేసుకుంటారు వాళ్ళు. అంతేనా, నా ఫాలోవర్స్ ఉంటాయి కదా నేను ఉండేది. ఇప్పుడు నా ఫాలోవర్స్ బట్టే కదా ఇప్పుడు ఇక్కడ దాకా నన్ను పిలిచేది మీరు. ఒకవేళ ఆ కేసు బుక్ అయ్యి మీ ఎంపీ గారు మాట్లాడకపోయి ఉంటే నీ పరిస్థితి ఏంది? ఏముంది, ఇంకా లోపలికి వెళ్తుంది ఇంకా. కానీ నువ్వు చేసిన జెన్యున్ వీడియో కదా, ఫేక్ వీడియో అని ఇంత పెద్ద ఛానల్ వాళ్ళు ఎలా చెప్తారు అసలు? అది అడుగుదామని ట్రై చేశాను కానీ ఇంకా మనకి అంత అసలు వాళ్ళు ఏది వేసుకున్నారు కదా. ఎందుకంటే నేను నిజంగా ఇస్తున్నానో ఫేక్గా ఇస్తున్నానో ఫాలోవర్స్ తెలుసది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు నిజంగానే ఇస్తున్నావు, ఫాలోవర్స్కి కూడా తెలుసు, అండ్ మీ ఊర్లో వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఒక అంత పెద్ద ఛానల్స్ ఫేక్ వీడియోలు చేసి బంగారం పెడతాని బురుడి కొట్టిస్తున్నాడు ఆదిత్య అని చెప్పి న్యూస్లో వేస్తారు. అంటే నీ గురించి అందరికి తెలుసు కాబట్టి నువ్వు కొంచెం అర్థం చేసుకునే గుణం ఉన్నారు, సరిపోయింది. నీ ప్లేస్లో ఇంకోళ్ళు ఉంటే వాళ్ళ పరువు ఏం కావాలి? ఆ పర్సన్స్ కొంతమంది చనిపోతారు కదా. మరి ఇలాంటి పెద్ద ఛానల్స్ అలాంటి ఫేక్ న్యూస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి అసలు రాంగ్ అవుతాయి. మరి అసలు నేను గమ్ము తీసుకోలేకపోయాను నేను కూడా. ఇంకా సూసైడ్ అన్న థాట్ ఒకటి రాకపోతే కూడా ఆలోచింతే లోపల ఏడుపు మనసం దిగకపోతే ఇంకా అమ్మ వచ్చి ఏముందరా ఇది కాకపోతే పని చేసుకుందాం అవసరం అయితే, అంతే. నువ్వు ఇటువంటి పిచ్చి పనులు గట్రా ఏం చేయక ఏ గురించి ఆలోచించుకో, నీ వెనకాల నేను ఉన్నాను అంతే. మా అమ్మ కూడా ఒకటి చెప్పింది, నేను బతికిది కూడా నీకోసమే, ఇంకెవరి కోసం కాదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య బ్రో. నువ్వు ఇంకా ఎదగాలి, మీ ఫాలోవర్స్ మీ ఫ్యాన్స్ ఇంకా రావాలి. త్వరలో వీలైతే మా స్టోరీలు మా ఛానల్స్కి నా పర్సనల్ ఫ్రెండ్స్ కూడా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్నారు. మీరు చేసిన వీడియోలు కూడా దీంట్లో పోస్ట్ చేస్తా. చూద్దాం, అమ్మాయి వల్ల నీకు వస్తే ఛాన్స్ రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. నువ్వు ఇంకా ఇలాగే ఎదగాలి, మీ అక్క మీరు తొందరగా కలిసి ఉండాలని మా ఫాలోవర్స్ తరఫున మా ఛానల్ తరఫున హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.